హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో 15th ఏప్రిల్ మోస్ట్ ఎఫెక్టెడ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మేఘాలయ రెండియా కాశీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఫర్ ఇండిజినస్ టెక్స్టైల్. సో మేఘాలయకు సంబంధించిన రెండియా కాశీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో జిఐ ట్యాగ్ దేనికి ఇస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ అనేది ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని అంటాం. ఇండికేషన్. ఓకే, ఇండిజీనియస్ అంటే అక్కడ మాత్రమే పుట్టేది, అంటే నేటివ్ ఆరిజిన్ నుంచి, అంటే ఆ ప్లేస్లో మాత్రమే పుట్టిన, అక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఉండే వాటినే ఇండిజీనియస్ వాటి కోసమే ఈ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ ఫ్యాబ్రిక్ ఈ రెండు కూడా మేఘాలయలోనే ఇది అక్కడ ఉన్న చేనేతలు దాన్ని తయారు చేసి వాటిని అమ్మడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ జిఐ ట్యాగ్ ఎందుకు ఇస్తారంటే, ఆ యొక్క చేనేతని, అదైతే ఆ యొక్క ఫ్యాబ్రిక్ని అక్కడ ఎక్కువ మంది దాని మీదే ఆధారపడి ఉండడం, అది ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది కొనుక్కొని ఆ ప్రాంతానికి ఫేమస్ అవుతుంది. సపోజ్ కాంచీవరంలోని మనకి మంచి చీరలు ఉన్నాయంటాము, తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ కొయ్య బొమ్మలు అంటాము, తిరుపతి లడ్డు ఫేమస్ అని అంటాము. ఇలాగంటే ఆ ప్రాంతంకి రాగానే ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ని వాటిలన్నిటిని కూడా గుర్తించి ఆ ప్రాంతానికే చెందిందని చెప్పేసి ఒక ట్యాగ్ అనేది ఇస్తారనమాట. అదే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే కోయ బొమ్మలు ఇక్కడే పుట్టింది, ఇక్కడున్న లేబర్సే దాన్ని వర్క్ చేస్తూ ఉంటారు, దాంట్లో అమ్ముతూ ఉంటారు. ఆ కొయ్య బొమ్మలు మనదే ఇంకా సొంతం, ఎందుకంటే మనం పుట్టింది మన దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రొడక్షన్. అది తీసుకెళ్ళిచేసి మిగతా తమిళనాడులో ఎవరో కానీ మళ్ళీ అదే ఆటలు తయారు చేసి అక్కడ ఫేమస్ అవ్వచ్చు, కానీ పుట్టింది ఏంటి, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అని చెప్పేసి మనం ప్రొడక్ట్ చేసుకోవాలి కదండి, ఎందుకంటే అక్కడ నుంచి అక్కడున్న పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న ప్రొడక్ట్కి కంపల్సరీగా మనము ఎంతో కొంత గుర్తింపు జరగాలి. ఆ గుర్తింపును గుర్తించే ఈ యొక్క ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాగ్ అనేది ఇస్తే మళ్ళీ ఇంకా ఏ కంట్రీ, ఏ స్టేట్ కానీ, ఇంకా ఏ ప్రాంతం కానీ వాళ్ళు కానీ తయారు చేసినా కూడా, వాళ్ళని చెప్పుకున్నా కూడా ఈ ట్యాగ్ని తీసుకెళ్ళి మనము, లేదు ఈ ట్యాగ్ మాకు ఆల్రెడీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది అంటే ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర నుంచే ఇది మా దగ్గర నుంచే ఈ ప్రోడక్ట్ అనేది అంటే పుట్టింది, ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా మా ప్రాంతానికి చెందిందే, ఇది మా కొరకే ఉన్నదని చెప్పేసి ఈ ట్యాగ్ ద్వారా వీళ్ళకి ఒక ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకనే ఈ ట్యాగ్ అనేది ఆ ప్రాంతానికి చెందిన ప్రొడక్ట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది జిఐ ట్యాగ్ అనేది అందుకనే ఇస్తారు. ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేదానికి ఇంకా ఏ స్టేట్కి, ఏ ప్రాంతానికి చెందింది కాదు, ఇది కంప్లీట్గా మేఘాలయకి సంబంధించిన స్టేట్కి మాత్రమే అని జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనికోసమే జిఐ ట్యాగ్ అనేది అలాగా ఎవ్రీ టైం, అంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్లీ అలాగా ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఉన్న దాన్ని బట్టి సమ్ టైమ్ ఫుడ్ ఐటమ్స్ మీద ఇస్తుంది, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీద ఇస్తారు, తర్వాత బుక్స్ మీద ఇస్తారు, తర్వాత అక్కడ ఉన్న సంథింగ్ ఒక ట్రీస్ మీద కూడా ఇస్తారు. సో అక్కడ ఆ ప్రాంతానికి, ఆ ఫుడ్ కల్చర్కి, ఆ కల్టివేషన్ తగ్గట్టుగా ఈ ట్యాగ్ ఇస్తారు. అంటే అంటే ఇంకా ఆ ప్రాంతానికి చెందింది అని చెప్పేసి ఒక గుర్తింపు అనమాట. సో చూడండి, ఈ ట్యాగ్ వస్తే ఏ యాక్ట్ వల్ల ప్రొటెక్షన్ అవుతుందంటే, GA tags are administered by the Geographical Indications of the Goods Act 1919 ప్రకారం బట్టి ఈ యొక్క ట్యాగ్ ఇచ్చిన తర్వాత అవి ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటాయి అనమాట, ఇంకా ఆ ప్రాంతానికి చెందిందని. సో చూడండి, ఈ జిఐ ట్యాగ్స్ దేనికోసం ఇస్తారంటే ఎక్కువగా ప్రొడక్ట్స్కి ఇస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా నా జియోగ్రాఫికల్ ఆరిజిన్, అంటే అక్కడ మాత్రమే పుట్టి ఆ లొకేషన్కి రెప్యుటేషన్ తెచ్చేలాగా, పేరు తెచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం జరిగింది. సో ఇది జియోగ్రాఫికల్ ట్యాగ్. ఎందుకు ఇస్తారు, ఏంటి జియోగ్రాఫికల్ అంటే ఏంటనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరికి ఇచ్చారంటే మేఘాలయ సంబంధించిన స్టేట్లోని రెండియా అండ్ కాశీ అనేక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతారంటే, రీసెంట్గా కాశీ అండ్ ఇండియా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వబడడం జరిగింది, ఏ స్టేట్కి సంబంధించినవి అని అడుగుతారు. మేఘాలయ. ఇంకా అది ఇంకే స్టేట్కి సంబంధించింది కాదు, ఎందుకంటే వన్స్ జిఐ ట్యాగ్ అనేది స్టేట్కి ఇచ్చారంటే ఇది కంప్లీట్గా ఇంకా ఆ మేఘాలయకి సంబంధించింది. ఇంకా ఏ కంట్రీ, ఏ స్టేట్, ఏ ప్రాంతం కూడా వాడుకోకూడదు. ఇంకా తయారు చేసినా కూడా అది పుట్టింది మాత్రము అక్కడ మాత్రమే జరిగిందని చెప్పేసి ఈ ట్యాగ్ అనేది ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆల్ అబౌట్ ద జిఐ ట్యాగ్. సో ఇది ఎక్కడుంది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఎవరి అండర్లో ఉంటుందంటే DPIIT, అంటే డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్రమోషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.
ఈ రెండు యొక్క మినిస్ట్రీస్ అండర్లోనే ఈ జియో ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెన్నై బేస్డ్ రిజిస్ట్రీ అనమాట. సో ఆ రిజిస్టర్లో ఎవ్రీ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో అలా చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చేటానికి మొత్తం 10,000 జియో ట్యాక్స్ అనేది జరగాలి అని చెప్పేసి బై 2030 కల్లా టార్గెట్ పెట్టుకుంది. అంటే ఇలాగా రోజు రోజుకు సర్చింగ్ జరుగుతుంది అనమాట. ఏ ప్రాంతంలో ఏ ఏ ప్రోడక్ట్ ప్రత్యేకంగా ఉంది, ఆ ప్రాంతానికి చెందిన లేదా. ఎందుకంటే అది ఇవ్వడం వల్లే కదా ఆ ప్రాంత పూర్వీకుల నుంచి ఒక అక్కడ సపోజ్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తూ ఉన్నాయి. అంటే ఫ్యాబ్రిక్ చేనేత చేస్తూ వస్తున్నారు. సో ఇలా చేనేత చేస్తూ వస్తున్నారు అంటే అర్థం ఏంటి? అది ఆ ప్రాంతానికి పూర్వీకుల నుంచి వస్తున్న కల్చర్ అని వాళ్ళు మనం ఫ్యూచర్కి తెలుస్తుంది అనమాట. సో దాని కొరకమే జియో ట్యాక్స్ అనేది ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటారు. సో ఇది జియో ట్యాగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫైన్. నెక్స్ట్ ఇండియన్ గ్లోబల్ ఫోరం నెక్స్ట్ 25 సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ మహారాష్ట్ర. సో ఏంటి నెక్స్ట్ 25 అంటే ఏంటి అంటే ఈ నెక్స్ట్ 25 మీన్స్ నెక్స్ట్ 25 ఇయర్స్ అనమాట. వా నెక్స్ట్ 25 ఇయర్స్ ఏం నెక్స్ట్ 25. సో అసలు ఈ మీటింగ్ ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ అనేది ఈ ఫోరం అనేది ఎక్కడ జరిగిందంటే జియో కన్వెన్షనల్ సెంటర్ వెన్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ముంబైలో జరిగింది అనమాట. అసలు ఈ ఫోరం మొత్తం ఇదొక ఈవెంట్ అనమాట. ఓకే, ఇదొక కైండ్ ఆఫ్ ఈవెంట్. ఈ ఈవెంట్లో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ 25లో ఇండియా వచ్చే టైంకి ఎలాగా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చే టైంకి ఇండియా ఎలాగా టువార్డ్స్ గ్లోబల్ గ్రోత్ అంటే గ్లోబల్లో ఎలా గ్రో అవ్వాలని చెప్పేసి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ గ్లోబల్ గ్రోత్లోని ఎలా కండక్ట్ చేయాలి, ఏ సెక్టర్స్లోని మనము ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ సెక్టర్స్లోని ఇన్వెషన్స్ పెట్టాలి, సో ఇలాంటి వాటి కోసం డిస్కస్ చేయడం కోసం ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇండియా నెక్స్ట్ 25 ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ 25 ఇయర్స్లో టువార్డ్స్ గ్లోబల్లో గ్రోత్ అవడానికి ఇన్ సమ్ సెక్టర్స్, ఆ సెక్టర్స్ కోసం డిస్కస్ చేయండి. ఈ ఫోరంలో చూసుకుంటే కమ్ టు దిస్ ఫోరం, ఇది ఈ సమ్మిట్లో ఏమైందంటే మొత్తం టాప్ కంపెనీస్ అయిన సిఇఓస్, గ్లోబల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు, పాలసీ మేకర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి డిస్కస్ చేశారనమాట. ఇండియా రోడ్ మ్యాప్ ఏంటి నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎలా గ్రో అవ్వాలి, ఏ విధంగా గ్రో అవ్వగలము, ఏ విధంగా చెయ్యాలి, నెక్స్ట్ 25లో ఇండియాని కూడా మనము ఎంత ముందుకెళ్తే ఎలా చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ ఇన్ సమ్ కీ సెక్టర్స్. ఎందులో అంటే ఇన్వెస్ట్మెంట్లు ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎలా తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లు తెస్తే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి సబ్సిడీస్ ఎలాగిస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎలాగిస్తున్నాయి, ఒక ఇంట్రెస్ట్ రేట్లు ఎలా తగ్గిస్తాయి, బ్యాంక్స్ ఎలా అప్రోచ్ అవుతున్నాయి, సో వాటికి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఎక్కడెక్కడ పెట్టాలి, మళ్ళీ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ టెక్నాలజీ. ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ, పాత టెక్నాలజీ చేస్తారా, లేదు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిన టెక్నాలజీ. రీసెంట్గా ఇప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీ అంటే ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సంథింగ్ క్వాంటమ్ ఫిజిక్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది ఇన్ ఫ్యూచర్లో సూపర్ కంప్యూటర్స్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి రైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత అగ్రికల్చర్ టెక్నాలజీ, అగ్రికల్చర్లో కూడా టాప్ అగ్రి సెక్టర్ అనేది డెవలప్ చేసే విషయంలోని అలాగే ఎన్నో వాటి కోసం టెక్నాలజీ కోసం కూడా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో సస్టైనబిలిటీ. సో మరి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, టెక్నాలజీ డెవలప్ చేసావు, మరి సస్టైన్ చేయవా, నువ్వు సస్టైన్ కూడా చేయాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూపీఐ అనేది తీసుకొచ్చావు మనం, ఇది టెక్నాలజీ కదా. మనం ఇప్పుడు ఫోన్పే యూపీఐ కింద వాడుతాం కదా, ఇది టెక్నాలజీ. మరి ఇది అందరూ వాడుకునేలాగా చేసేదే సస్టైనబిలిటీ. అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ చేసడం ఇంపార్టెంట్ కాదు, టెక్నాలజీని వాడుకునేలా చేస్తేనే కదా ఆ టెక్నాలజీకి వాల్యూ, ఆ టెక్నాలజీ నుంచి మనీ జనరేట్ అవుతుంది. అలాగా ఆ మార్కెట్ అనేది ఇన్నోవేషన్లోని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాగ సస్టైనబిలిటీ చేయాలి. అది దానికోసం ఎలా సస్టైనబుల్ చేయాలి, ఎలాగ మార్కెటింగ్ చేయాలి, అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, దానికి తగ్గట్టుగా ఆ ఇక గ్లోబల్ కండిషన్స్ ప్రకారం బట్టి, గ్లోబల్ కాంపిటీషన్ ప్రకారం బట్టి ఎలాగ ఇండియా సస్టైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్నోవేషన్, ఎలాంటి వాటిల్లో ఇన్నోవేటింగ్ చేయాలి. సో ఇలాంటి టెక్నాలజీస్ ఇలాంటివన్నిటి కోసం కూడా ఈ యొక్క టాప్ కంపెనీకి సంబంధించి సిఇఓస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క సమ్మిట్లోనే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. రైట్. మరి ఈ సమ్మిట్ అందరికీ పెట్టడానికంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదండి. ఎవరు సపోర్ట్ చేశారంటే యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ అయినా యూకే గవర్నమెంట్ వచ్చేటానికి ఈ సమ్మిట్ అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి మరి ఒక ప్లేస్ అనేది పెట్టారు కదా.
మరి పెట్టిన దానికి ఆరిజిన్ చేసే వాళ్ళకి ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరు ఉండాలో తెలుసుకోవాలి కదా. ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరంటే యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మొత్తం ఈ 4 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ 4 మొత్తం కూడా ఈ సమ్మిట్కి సపోర్ట్ చేసి స్పాన్సర్ అండ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? జియో కన్వెన్షన్ సెంటర్ ఇన్ ముంబై. ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద ఈవెంట్లో ఎక్కువగా మన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అయిన పీయూష్ గోయల్ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర వీళ్ళిద్దరు కూడా చాలా ఒప్పందాలు జరిపించుకున్నారు అనమాట. సో అటువంటి ఒప్పందాలు ఏంటో చూద్దామంటే మహారాష్ట్రకు వచ్చేటానికి సో మహారాష్ట్ర సైన్స్ ఎంఓఈస్ అంటే మెమోరీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందాలు అనమాట. సో విత్ ఎంత ఒప్పందాలు చేసుకుందంటే $50 బిలియన్ ఒప్పందాలు చేసుకున్నాయంట. ఏ గవర్నమెంట్? మహారాష్ట్ర స్టేట్ అనేది ఈ ఈవెంట్లోనే చేసుకుంది. ఎవరెవరితో అంటే హట్కో అనేది ఇదొక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. ఇది ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ డబ్బులు ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫైనాన్షియల్ అంటే ఏంటి? డబ్బులు అనేది ఇవ్వడం. దేనికోసం ఇస్తుంది అంటే హౌసింగ్ డెవలప్మెంట్ విషయంలోని ఇవ్వడం చేస్తుంది అనమాట. హౌసింగ్, రియల్ ఎస్టేట్, హౌసింగ్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి కోసం హట్కో ఇస్తుంది. ఇది ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. తర్వాత ఆర్ఈసి లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దేనికోసం ఇస్తుంది? రూరల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. పవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, పవర్ మీకు అర్థమవుతుంది. పవర్ ఫైనాన్స్ అంటే పవర్ని డెవలప్ చేయడం కోసం ఇచ్చే ఫైనాన్స్ ఇచ్చేదే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే డెవలప్ చేయడం కోసం. నెక్స్ట్ నాప్ఫిడ్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. మీకు చూడు దేనికి ఇస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్డు, డ్రైనేజెస్, మున్సిపాలిటీస్ ఇలాంటి వాటి కోసం చేస్తుంది. ఈ టాప్ 5 ఆర్గనైజర్స్ తోటి టైఅప్ అయ్యి మొత్తం వీళ్ళందరి దగ్గర డబ్బులు $50 బిలియన్ అనేది తోటి ఫైనాన్స్ తీసుకుందాం అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ కొన్ని ఒప్పందాలు చేసుకుంది అనమాట. ఇది మెయిన్ ఈవెంట్. దాంతోపాటు మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్, యూకే బేస్ కంపెనీ అయిన మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ కూడా రీసెంట్గా ఈ మహారాష్ట్ర గవర్నమెంట్తో టైఅప్ అయ్యింది. ఎందుకంటే ఇది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేటికి మహారాష్ట్రలో పెట్టడానికి ఒప్పందం చేసుకుంది అనమాట. రైట్. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ రీసెంట్గా ఎయిత్ సెషన్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్. సో ఏంటి ఎయిత్ సెషన్ అంటే చూడండి, ఇక్కడ ఎవరెవరు పోతుంది? ఇండియా రష్యా వర్కింగ్ గ్రూప్ ఆన్ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే. మనకి ఇండియాకి రష్యాకి ఎన్నో ఇయర్స్ అనుబంధం అనేది ఉంది. ఎలాగా అంటే ఫ్రెండ్లీ బైలాటరల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే మనకి తను ఇట్స్ ఏ ఫ్రెండ్ అనమాట. సో బైలాటరల్ రిలేషన్షిప్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి మనకి తనకి ఆ కంట్రీకి కూడా రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అది కూడా ఎలాంటి రిలేషన్షిప్? వెరీ క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఆల్ టెక్నాలజీస్, నాలెడ్జ్ బేస్డ్, డిఫెన్స్ బేస్డ్ ఇలాంటి కైండ్ ఆఫ్ తర్వాత ప్రతి దానికి కూడా రష్యా ఎప్పుడు కూడా మనకి వెన్నంటూ ఉంటుంది. సో ఇది మన రష్యాకి ఇండియాకి ఉన్న అనుబంధం అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఒప్పందాలు పెట్టుకున్నారు. ఒప్పందాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎలాంటి ఒప్పందాలు? అన్ని విషయాల్లో ఉంటుంది. నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది, టెక్నాలజీ షేరింగ్లో ఉంటుంది, డిఫెన్స్ మిసైల్స్ షేరింగ్లో ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కొన్ని ప్రయారిటీ సెక్టర్ షేరింగ్స్లో ఉంటాయి. కొన్ని వాటి కోసం డిస్కస్ చేస్తారు. ఇలాగా చాలా ఆటల్లో బయలాటరల్ రిలేషన్షిప్స్లో ఎంఓఈస్ అనేది ఒప్పందాలు జరుపుకుంటాయి. మరి ఒప్పందాలు జరుపుకుంటే సరిపోద్దా? ఎలా వర్క్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జాక్ట్ టైం తగ్గట్టుగా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, గ్లోబల్ కాంపిటీషన్ బట్టి, గ్లోబల్ కండిషన్స్ బట్టి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అలాంటి ఒప్పందాలు ఒప్పేసుకుంటే సరిపోద్దా? దాన్ని అనుభవానికి తీసుకురావాలి. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. సో ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగా ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలనేది ఒక వర్కింగ్ గ్రూప్ అనేది చెప్తుంది అనమాట. సో ఇద్దరు కూడా అలాగే ఎన్నో ఇయర్స్ నుంచి వర్కింగ్ గ్రూప్ కింద పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ వర్కింగ్ గ్రూప్ చూసుకుంటే ఇప్పుడు ఎన్నో సెషన్ అండి? ఎయిత్ సెషన్. ఈ ఎయిత్ సెషన్లో ఈ వర్కింగ్ గ్రూప్ వచ్చే టైంకి ఇది దేనికోసం అంటే ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఇక్కడ ఈ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ టోటల్ సెషన్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట. సో ఎగ్జామినర్ యూ కెన్ ఆస్క్ యూ ఇండియా రష్యా వర్కింగ్ గ్రూప్ అండ్ ప్రయారిటీ సెషన్ ఈజ్ హ్యాపెన్ ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతారు. సో ఇన్ న్యూఢిల్లీ. లేదంటే ఎన్నో ఎడిషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని అడుగుతారు అనమాట. రైట్. సో ఇది కంప్లీట్గా ఉన్నది. సో ఈ సెషన్లోని ఎవరెవరు ఉన్నారంటే అమర్దీప్ సింగ్ భాటియా. ఈ అమర్దీప్ భాటియా ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ డిపిఐఏటి. మన ఇండియా నుంచి డిపిఐఏటి సెక్రటరీ అయిన అమర్దీప్ సింగ్ భాటియా. అండ్ ఆల్సో రష్యా నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ రష్యా నుంచి అయితే
డిప్యూటీ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించిన వ్లాడిమిర్ లిచ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా కూర్చొని అక్కడ వర్కింగ్ సెషన్లో కూర్చొని డిస్కస్ చేసుకొని ఎంఓఈస్ కూడా చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇదంతా బేసిక్గా దేనికోసం అనేది ఎక్కువగా ఈ డిస్కషన్ అంతా దేనిలో జరిగిందంటే ట్రేడ్ ఎలాగ వ్యాపారాలు చేసుకోవాలి, మనము ఎలాగ మీ కంట్రీ మా కంట్రీ ఎలా వ్యాపారం చేసుకోవాలి, ట్రేడ్ కోసం మాట్లాడుకున్నారు. ఎకానమిక్ ఎలాగ ఎకానమీ డెవలప్మెంట్ కోసం ఎకానమీకి ఆర్థికంగా ఎలాగ ఎదగాలి, ఆర్థికంగా ఏం చేయాలి అని దానికోసం డిస్కస్ చేశారు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్గా కొత్తగా ఇన్నోవేషన్స్ ఏది వస్తున్నాయి, కొత్తగా రోజుకి ఏమేమి కనిపెడుతున్నారు, హైడ్రోజన్ ఫ్యూయల్స్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, టాప్ మిసైల్స్ కంపెనీయా, లేదంటే క్రయోజెనిక్ రాకెట్ సిస్టమా, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ అనేది టెక్నాలజీ కోసం సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ కోఆపరేషన్. ఎవరు కల్చరల్ కోఆపరేషన్, ఆ కల్చర్ మన కల్చర్. సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిపబ్లిక్ డే చేశారంటే రిపబ్లిక్ మనం పిల్లడము, లేదంటే మనం చేసినప్పుడు వాళ్ళది ఒక న్యూ ఇయర్ ఉంటుంది, వాళ్ళ న్యూ ఇయర్ పిల్లడము, ఇలా కైండ్ ఆఫ్ కల్చరల్ కోఆపరేషన్, ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఆ ఈవెంట్లకి అటెండ్ అవ్వడము. సో ఈ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి మనకి రష్యాకి వస్తుంది. సో ఆ రష్యా కోసం ఇప్పుడు కూడా అదే విషయంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎన్నో సెషన్, 8th సెషన్. సో వెరీ ఓకే, రైట్. ఇండియా వచ్చేటానికి ఆస్ట్రేలియా సైన్డ్ ఎంఓయు. ఎంఓయు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఒప్పందం. ఎవరితో ఒప్పందం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒప్పందం చేసుకుంది. దేనికోసం? బైలాటరల్ అంటే ఇద్దరికిద్దరు. బై అంటే ఏంటి? ఇద్దరు. ట్రై అంటే ముగ్గురు. క్వార్టరీ అంటే 4. సో అలాగా ఇక్కడ చూసుకుంటే బైలాటరల్ అంటే ఇద్దరు. దేనికోసం? కాటన్ ట్రేడ్ కోసం. కాటన్ ట్రేడ్ కోసం ఇద్దరు కూడా, ఏ కంట్రీ? ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇద్దరు కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అనమాట. సో కాటన్ అంటే మనకు తెలిసింది కదా, ఇద్దరికిద్దరు ఎలా డెవలప్ చేయాలి, కాటన్ ఇండస్ట్రీ ఎలా ముందు తీసుకెళ్ళాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏంటి, తర్వాత ఇన్వెంటరీస్ ఏంటి, ఇలా చాలా ఆటల కోసం కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. అది మొత్తం ఒప్పందాలు ఏంటో చదవడం అసలు, అది ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీ ఒప్పందం చేసుకుంది అండ్ ఆల్సో దేనికోసం ఒప్పందం చేసుకుని అడుగుతారు. ఎగ్జామ్ ఏమంటారు, రీసెంట్గా ఇండియా ఆస్ట్రేలియా ఒక ఒప్పందం చేసుకుని దేనికోసం అంటారు? కాటన్ ఇండస్ట్రీ, సైంటిఫిక్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇలా చెప్తూ ఉంటారు. సో కాటన్ ట్రేడ్ కోసం చేసుకున్నారు, రైట్. ఈ ఒప్పందం భాగంగా మన ఇండియా నుంచి సో కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర సంబంధించిన, ముంబైకి సంబంధించిన కంపెనీ, ఆస్ట్రేలియాకి సంబంధించిన కాటన్ షిప్పర్స్ అసోసియేషన్, మొత్తం కూడా ఇద్దరు కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అనమాట. ఎంఓయు దేనికి ఎక్కడ చేసుకున్నారంటే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ముంబైలోని ఈ ఒప్పందాలు జరిగాయి. సో వీళ్ళందరూ ఇద్దరు కోఆపరేషన్స్, ఇవన్నీ ఇదొక మెయిన్ ఈవెంట్ అనమాట. గ్లోబల్ వచ్చేటప్పుడు ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది ఆస్ట్రేలియా సంబంధించిన ఆర్గనైజేషన్, రెండు కూడా ఒప్పందాలు చేసుకొని జరిగాయి అనమాట. దేనికోసం అంటే ట్రేడింగ్ ట్రెండ్స్, ఎలా ట్రేడ్ చేయాలి అంటే ఎలా వ్యాపారాలు చేసుకోవాలి, ట్రేడ్ కోసం ప్రైసింగ్ ఎలా పెట్టాలి, మార్కెట్ సెన్సెస్ ఎటువంటి మార్కెట్లో మనం చేయాలి, ఎటువంటి మార్కెట్ కండిషన్స్ ప్రకారం బట్టి మనం చేయాలి అని అన్నీ కూడా ఒప్పందాలు అనేది చేసుకున్నారు అనమాట. సో స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరెవరు చేసుకున్నారు, దేనికోసం చేసుకున్నారు, దట్స్ ఇస్ ఇనఫ్. ఆబ్జెక్టివ్ వచ్చేటానికి కాటన్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా జరుగుతాయి, రైట్. Skytrax World Airport Awards 2025, Singapore Changi named world's best airport for 13th time. Okay, fine. Okay, so Skytrax very important name, terminology. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ స్కైట్రాక్స్ అనేది ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది, మోస్ట్లీ రిలేటెడ్ టు ఎయిర్పోర్ట్స్ సంబంధించి ఈ స్కైట్రాక్స్ ఎప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ విషయంలోని ఈ రిపోర్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్కైట్రాక్స్ ఇస్తే, ఎందుకంటే పలానా ఇండస్ట్రీకి పలానా ఆర్గనైజేషన్ ఇస్ ద హై ఎపెక్స్ బాడీ ఉంటుంది కదా. ఎయిర్పోర్ట్స్కి వచ్చేటికి ఇలా ఎపెక్స్ అవార్డు కానీ, ఎపెక్స్ అంటే హై లెవెల్ ఆఫ్ అవార్డు, ఓకే, హై లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది ఎప్పుడైనా గుర్తించిందంటే అదే ఇంకా టాప్ లెవెల్ అనమాట. సో అలాగా ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీకి హై లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఏంటి? ఫిలిం ఇండస్ట్రీకి అంటే ఒక ఆర్టిస్ట్కి హై లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆస్కర్ అవార్డు ఉంటుంది, అంతే కదండి. ఇదే హైయెస్ట్ అవార్డు అని చెప్పొచ్చు. సో అదే ఒక పర్సనాలిటీకి సంబంధించి లైక్ మన ఇండియాలో హైయెస్ట్ అవార్డు ఏంటండి, హానరీ అవార్డు, ఎపెక్స్ అవార్డు ఏంటి? భారతరత్న. ఎవరికి ఇస్తారు? ఇది పర్సనాలిటీస్కి ఇస్తారు. పర్సనాలిటీస్ అంటే ఎవరైతే పర్సన్స్ ఎక్సెల్ ఇన్ దేర్ వర్క్స్ అనమాట, వాళ్ళ యొక్క వర్క్స్లో చాలా హై పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించి భారతరత్న ఇస్తారు. అండ్ ఆల్సో ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే ఆస్కర్ ఇస్తారు. అలాగా కొన్ని థింగ్స్ కూడా కొన్ని అవార్డ్స్ ఇస్తారు. లైక్ అంటే ఇలాంటి ఎయిర్పోర్ట్స్ కానీ, లేదంటే ఎయిర్ లైన్స్ కానీ ఇలాగ ఇస్తుంటారు.
ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్స్ విషయంలో అయితే స్కైట్రాక్స్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆ రిపోర్ట్ ఏది ఇచ్చిందా అదే ఫైనల్. సో అది వెరీ ప్రెస్టీజియస్ ఫర్ ద ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమైందంటే ఈ స్కైట్రాక్స్ వచ్చే టైంకి సింగపూర్ సంబంధించిన చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అనే టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది బెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది, చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బెస్ట్ ఎయిర్పోర్ట్ అనే టైటిల్ లాస్ట్ 13 years నుంచి ఇదే వస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ గార్డెన్. ఈ గార్డెన్ వల్ల ఎక్కువగా లగ్జరీగా ఉండడం వల్ల బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఎవరు లైక్ ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో, ప్యాసింజర్స్ ఉంటారో ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ దగ్గర రేటింగ్స్ తీసుకొని అండ్ కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని ఈ రేటింగ్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి రీసెంట్గా స్కైట్రాక్స్ ఎవరికి ఇచ్చింది? సింగపూర్ బేస్డ్ అయిన చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ఖత్తర్కి సంబంధించిన ఖత్తర్కి సంబంధించిన హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ స్కైట్రాక్స్ అనేది టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ చెప్పాం కదా, ఎపెక్స్ ఆర్గనైజేషన్ చెప్పాం కదా. సో ఎప్పుడైనా ఇది చెప్తున్నప్పుడు టాప్ 1, 2, 3 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే టాప్ కైండ్ ఆఫ్ ఇలాంటివి అడుగుతున్నప్పుడు టాప్ 3 టైటిల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ వచ్చేటానికి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సెకండ్ ప్లేస్ ఖత్తర్ సంబంధించిన హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేటానికి జపాన్ టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ థర్డ్ ప్లేస్ అనేది ఉండడం జరిగింది అనమాట. మన ఇండియా వచ్చేటానికి టాప్ 20 ప్లేసెస్లో ఎక్కడ లేదు ఈసారి. సో ఎప్పుడు కూడా టాప్ 20 ప్లేసెస్లో రాలేదు ఎప్పుడు కూడా. బట్ టాప్ 100లో చూసుకుంటే ఇండియా వచ్చేటానికి ఎన్నో ర్యాంక్లో ఉంది? 32nd ర్యాంక్లో ఉంది. ఇండియా ర్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కంపల్సరీగా మన ఇండియా ర్యాంకింగ్ కోసం చదవాలి. ఇండియాకి సంబంధించి ఇండియా నుంచి ఏ ఎయిర్పోర్ట్ ఉన్నది? న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఓకే 32nd ర్యాంక్లో ఉందన్నమాట. సో ఇండియాలో ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో సౌత్ ఏషియాలో కూడా బెస్ట్ ఎయిర్పోర్ట్ అని ఈ స్కైట్రాక్స్ అనేది రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. టాప్ 1 to 3 గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ఇండియా నుంచి ఏదో గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే. యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ represented India at third BIMSTEC ministerial meeting on agriculture in Nepal. ఓకే, సో BIMSTEC అంటే ఏంటండి? BIMSTEC ఈజ్ ద ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు పెట్టారంటే నైబర్ ఫస్ట్ అనే కేటగిరీ ప్రకారం బట్టి ఈ ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేయాలి. ఏంటి నైబర్ ఫస్ట్ అంటే? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే ఓకే నైబర్ ఫస్ట్ అంటే నైబర్ అంటే ఎవరండి? పక్కనున్న వాళ్ళు. సో నైబర్ ఫస్ట్ అన్నది అంటే పక్కనున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంతో కొంత వాళ్ళే మనం గుర్తించేలాగా నైబర్ ఫస్ట్ అన్న కేటగిరీ తీసుకురావడం జరిగింది. సో ఈ నైబర్ ఫస్ట్ కింద చూసుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది, తర్వాత భూటాన్ ఎక్కడుంది, నేపాల్ ఎక్కడుంది, మయన్మార్ ఎక్కడుంది, సంథింగ్ థాయిలాండ్ ఎక్కడుంది, శ్రీలంక ఎక్కడుంది. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇండియాకి చుట్టుపక్కల ఉన్నారు. అంటే నైబర్స్ అనేది ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడెక్కడ ఉన్న దూరమైన కంట్రీస్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పక్కన ఉన్న కంట్రీస్కి మనము మంచి రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేస్తే అవసరమైనప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనము హెల్ప్ చేస్తాము, మనకి హెల్ప్ అయినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు, మనము ఒక దగ్గర ఉంటాము, మన చుట్టుపక్కల మంచిగా మనం ఉన్నామంటే ఏ శత్రువు కూడా మన పక్కకి రాడు. సో ఈ కైండ్ ఆఫ్ ఆలోచనతోటి నైబర్ ఫస్ట్ అనే ఆలోచనతోటి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది చూడండి, ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మెయిన్ దేనికోసం అంటే, సో దీన్ని ఆర్గనైజేషన్ మొత్తం టోటల్ టైటిల్ పేరు అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ అనమాట. సో రీసెంట్గా ఈ కోఆపరేషన్ ఇదంతా ఒక ఆర్గనైజేషన్. ఇది ఎప్పటికప్పుడు కొత్త మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈసారి వచ్చేటానికి అగ్రికల్చర్ మినిస్ట్రల్ మీటింగ్ అనేది చేయడం జరిగింది. ఇది అగ్రికల్చర్ మినిస్టరింగ్ అంటే అగ్రికల్చర్ని ఎలా కోఆపరేషన్ చేయాలి, ఒకరికొకరు ఎలా కోఆపరేట్ అనేది చేసుకోవాలి, ఎలా ఒకరికొకరు అగ్రికల్చర్ ప్రొడక్షన్ని డెవలప్ చేయాలనే ఇటువంటి ఆలోచన విషయంతో ఇప్పుడు ఈ మీటింగ్ అనేది పెట్టింది. అంటే బిమ్స్టెక్లో ఉన్న ఆర్గనైజేషన్ అన్ని కూడా ఈ మీటింగ్ పెట్టింది. సో మరి ఇప్పుడు అంటే అగ్రికల్చర్ మినిస్ట్రల్ మీటింగ్ అంటే మినిస్టర్స్ అంటే ఎవరు? మొత్తం తన అగ్రికల్చర్ సంబంధించిన మినిస్టర్స్. సో ఈ మీటింగ్లో ఏమైంది? ఈ మీటింగ్ మొత్తం కూడా అగ్రికల్చర్ మినిస్టర్స్ అందరూ రావడం జరిగింది అనమాట. మొత్తం బిమ్స్టెక్లో ఉన్న ఆర్గనైజేషన్ అంటే ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, థాయిలాండ్ అండ్ శ్రీలంక. ఈ యొక్క టాప్ 7 కంట్రీస్ నుంచి ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్స్ అందరూ కూడా
ఈ యొక్క మీటింగ్లో అటెండ్ అయ్యారు. మెయిన్ అటెండ్ అయ్యింది కూడా దేనికోసం అంటే అగ్రికల్చర్ని ఎలా ప్రొడక్టివిటీ డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ మీటింగ్లో అటెండ్ అయ్యి డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇటువంటి మీటింగ్ అనేది ఇది ఎన్ని ఎడిషన్ అండి? 3rd ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ వచ్చేటానికి మైనమార్లో జరిగింది 2019 టైంలోని. సెకండ్ ఎడిషన్ వచ్చేటానికి ఇండియా 2022 టైంలో. ఇప్పుడు వచ్చేటానికి థర్డ్ సంబంధించింది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? కాఠ్మండు, నేపాల్లో జరుగుతుంది. సో మన ఇండియా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసింది ఎవరు ఉంటారు? ఇంకెవరంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ అయినా శివరాజ్ సింగ్ చౌహాన్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. రైట్. సో ప్లేస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? 3rd BMM వచ్చే టైంకి అది అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కాఠ్మండు, నేపాల్ అండ్ కాఠ్మండు కూడా గుర్తుపెట్టుకోండి. నేపాల్ ఒక కంట్రీ నేమ్ ఒకటే కాదు, ప్లేస్ ఈజ్ ఆల్సో ప్రాంతం పేరు కూడా గుర్తుపెట్టుకోవడం నేర్చుకోండి. ఓకే ఫైన్. ఎవరు అటెండ్ అయ్యారు? మన యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, Mauritius became the first African country to sign International Solar Alliance Partnership Framework. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి? ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. స్మాల్ స్టాటిక్ ఏంటంటే ఈ సోలార్ అలయన్స్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ మొత్తం అంతా ఇది ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ని ఎవరో ఒక ఫ్రేమ్వర్క్ అంటే కైండ్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ లాంటిది. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే COP21 అన్న మీటింగ్లోని ప్యారిస్లో జరిగినప్పుడు ఇండియా, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ప్లస్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ఈ ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేశారు. దేనికోసం అంటే టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ. అంతే కదా? సోలార్ ఎనర్జీ అనేది డెవలప్ చేయడం కోసము ఇది తీసుకురావడం జరిగింది. టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ. రైట్. సో ఇది మెయిన్ ఉద్దేశం. ఇది ఇంటర్నేషనల్ సోలార్ ఎనర్జీ. సో ఈ ప్రోగ్రాంలో ఫ్రేమ్వర్క్ ప్రకారం బట్టే చాలా కంట్రీస్ అనేది సో ఈ యొక్క ఫ్రేమ్వర్క్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఉద్దేశంతో ఇది ఫ్రేమ్వర్క్ అనేది రన్ అవుతుంది. ఏ ఫ్రేమ్వర్క్ అనేది చూద్దాం, చెప్తాను చూడండి. సో ఐఎస్ఓ వచ్చేటానికి ఈజ్ గైడెడ్ బై ద టువర్డ్స్ 100 అంట. ఏంటి టువర్డ్స్ 1000 ఏంటి? టువర్డ్స్ 1000 స్ట్రాటజీ తోటి ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది గైడ్ అవుతుంది. అంటే దాని యొక్క మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెట్టారంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ ప్రకారం బట్టి ప్రోగ్రామ్ అని పెట్టారు. ఏంటి టువర్డ్స్ 1000 అంటే ఏంటంటే సో ఇదేమనుకుంటుంది ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ప్రోగ్రామ్ పెట్టడం వల్ల $1000 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలంట ఇన్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లోని. ఎప్పటికల్లా అంటే బై 2030 కల్లా. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని బిలియన్ డాలర్స్? $1000 బిలియన్ ఆర్ $1 ట్రిలియన్. ఏదైనా ఒకటి. $1 ట్రిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సోలార్ ఎనర్జీ పెట్టే విషయంలోని, సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ విషయంలోని $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం అన్ని కంట్రీస్ నుంచి పెట్టేలాగా ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఉద్దేశం అనమాట. ఎప్పటికల్లా? బై 2030. టార్గెట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ 1000. సెకండ్ 1000 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లు పెడితే సరిపోద్దా? ఇన్స్టాల్ చేయాలి. ఏంటి? సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఎంత అంటే 1000 గిగావాట్స్, నాట్ మెగావాట్స్, గిగావాట్స్ అనే సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేస్తారండి? ఇన్స్టాల్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అదే సంథింగ్ ప్రొడక్షన్ తగ్గట్టుగా ప్లాంట్స్ కానీ, సోలార్ ప్లాంట్స్ కానీ, లేదంటే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, రూఫ్ టాప్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి పెడతారు. సోలార్ ప్యానల్స్ తయారు చేసిన వాటి కోసము 100 గిగావాట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ పెంచేలాగా ఇక ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, మరి చేసిన ఎనర్జీ ఏం చేస్తారు అంటే టు డెలివర్ ఎనర్జీ యాక్సెస్ టు 1000 మిలియన్ పీపుల్కి ఒక ఎనర్జీ సొల్యూషన్ అనేది ఈ ఎనర్జీ వచ్చింది డెలివర్ చేస్తారంట. డెలివర్ చేసేలాగా ఇంకొక మూడవ 1000 ఉద్దేశం. నాలుగో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా దేనికండి? సోలార్ మీద పెడుతుంది. సోలార్ కానీ పెడుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ ట్రెడిషనల్ పవర్ జనరేటింగ్ అనేది తగ్గుతుంది. అంతే కదా? లైక్ కోల్ బర్నింగ్ కానీ, లేదంటే నార్మల్గా బయట నుంచి ఇప్పుడు వచ్చిన కరెంట్ అనేది కాకుండా ప్రొడక్షన్ అదే ఎన్విరాన్మెంట్కి హాని చేసేలాగా ఏవైతే పవర్ జనరేషన్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గుతాయి. సో తగ్గేది ఎంత తగ్గాలి అంటే వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే 100 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మిటిగేట్ చేయాలి ఎవ్రీ ఇయర్. అంటే చూడండి, ఎవ్రీ ఇయర్కి 1000 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మిటిగేట్ చేయాలి. మిటిగేట్ అంటే ఏంటంటే తగ్గించడం అనమాట. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల ఇంత అనేది
తగ్గించేలాగా ఈ యొక్క 1000 స్ట్రాటజీస్ వల్ల వీళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మెయిన్ ఉద్దేశంతో రన్ అవుతుంది అన్నమాట. సో ఈ ఉద్దేశం నచ్చి ఎవరైతే కొన్ని కంట్రీస్ అనేది ఈ యొక్క ఎలియన్స్లోని జాయిన్ అవుతూ ఉంటారు. మేము కూడా వస్తాము, మేము కూడా అలాంటి అలాంటి మంచి ప్రోగ్రాంలో మేము అలయన్స్ అవుతామని చెప్పేసి ఒక్కొక్క కంట్రీ అనేది రోజు రోజుకి ఎంటర్ అవుతూ వస్తుంది అనమాట. సో అలా చాలా కంట్రీస్ ఎంటర్ అయ్యాయి. మరి ఈ రోజు ఎందుకు మనం ఈ కంట్రీ కోసం డిస్కస్ చేసుకోవాలి అంటే బికాస్ ఇట్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఎస్, ఇది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన మారిషస్ వచ్చేదానికి రీసెంట్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో 4th కంట్రీ గ్లోబల్లీ ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ భూటాన్. సో ఇప్పుడు దాకా మనకి గ్లోబల్ అలయన్స్లో ఎవరెవరు వచ్చారంటే క్యూబా, భూటాన్, బంగ్లాదేశ్. సో ఈ మూడు కంట్రీస్ కాకుండా రీసెంట్గా మారిషస్ కూడా వచ్చింది, ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఈ 4 నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయ్యే లాంచ్ చేసిన ఇండియా, ఫ్రాన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎంత $1 ట్రిలియన్ అనేది బై 2030 కల్లా మొబిలైజ్ చేయాలని అనుకుంటుంది. సో బేసిక్గా ఈ సోలార్ రిలయన్స్ మెయిన్ ఫోకస్ చేస్తుంది ఎక్కడ అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. అంటే చూడండి, నదులు కాలువలు ఉంటాయి కదా, వాటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టి అక్కడి నుంచి కూడా జనరేట్. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ట్రీస్ ఉండవు కాబట్టి నీడ ఎక్కడ పడదు. నీట్గా సోలార్ పవర్ అంతా మొత్తం సన్ యొక్క ఎనర్జీ అనేది మొత్తం అంతా అక్కడ పడేలాగా చేస్తారు, అక్కడ నుంచి జనరేట్ చేసేలాగా రీసెంట్గా ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కేరళలోని అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జరుగుతుంది. సో అలాంటి వాటిలోని తర్వాత రూఫ్ టాప్స్ అంటే మనకు తెలిసిందే, పైన మేడ పైన కానీ ఇలాంటి వాటి దగ్గర, లేదంటే ఇండస్ట్రీస్ పైన కానీ, ఎయిర్పోర్ట్స్ పైన కానీ, స్టేడియంస్ పైన కానీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని క్రికెట్ స్టేడియంస్ పైన కూడా చూస్తున్నాం. నెక్స్ట్ సోలార్ పవర్, వాటర్ పంపింగ్. అంటే వాటర్ పంపింగ్ అంటే చూడండి, వాటర్ పంపింగ్ మనకు తెలిసిన అగ్రికల్చర్ వాటిలో సోలార్ పవర్స్, అగ్రోవాల్టిక్స్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీస్ ఇలాంటి వాటిలోని మెయిన్గా ఫోకస్ పెట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఉద్దేశం అనమాట. రైట్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ లాకోపీడియా కామ్టే షెపాండోని పాసెస్ అయింది. సో రీసెంట్గా ఆపర్చునిటీ వచ్చేటండి, అంటే ఆపర్చునిటీస్ అంటే చనిపోయిన వాళ్ళ కోసం డిస్కస్ చేస్తుంది అనమాట. సో అందరి కోసం డిస్కస్ చేయాలా అంటే కాదండి, ఇది మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ కానీ, ఒక ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రామినెంట్ పీపుల్స్, ఒక్కొక్క వర్క్లో వాళ్ళ యొక్క హై ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, పద్మశ్రీ అవార్డులు కానీ, పద్మ అవార్డ్స్ విన్నర్స్ కానీ ఇలాంటి వాళ్ళ కోసము, అండ్ ఆల్సో సమ్ జియో పాలిటిక్స్కి తోడ్పడిన వాళ్ళు కానీ, తర్వాత సొసైటీకి సొసైటీని ముందుకి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, ఎవరైనా చనిపోయే వాళ్ళ కోసం ఈ ఆపర్చునిటీస్లో ఎక్కువ డిస్కస్ చేస్తాం. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆల్సో మనకి తెలిసిందే కదా, ప్రెసిడెంట్స్ ఈజ్ ద ప్రామినెంట్ పర్సన్స్. సో రీసెంట్గా లాహో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సంబంధించిన కంట్రీ నుంచి ప్రెసిడెంట్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన పేరు కామ్టే షెపాండోని. రైట్, పేరు ఉంటుంది, ప్రొఫెషన్ ఏంటని అడుగుతారు. ఈజ్ ద ప్రెసిడెంట్ అస్ ద పొలిటీషియన్. ఏ కంట్రీకి అండి? లాహో పీడిఆర్ అనమాట. స్మార్ట్ నేమ్ ఇస్ లాహో పీడిఆర్. ఓకే, ఫైన్. రినోవర్డ్ పబ్లికిస్ట్ అండ్ హానరీ అకాడమీ అవార్డీ మార్విన్ లెవీ పాస్డ్. ఓకే, రినోవర్డ్ పబ్లికిస్ట్ ఏంటండి ప్రొఫెషన్ పేరు అంటే పబ్లికిస్ట్ అంట. ఏంటి పబ్లికిస్ట్? ఎప్పుడూ వినలేదే. సో అకాడమీ అవార్డు అంటే అకాడమీ అవార్డు ఏంటి? ఆస్కర్ అవార్డు. ఆస్కర్ అవార్డు కూడా ఇచ్చింది. ఆస్కర్ అవార్డు పబ్లిస్ట్ కూడా ఇస్తారు. పబ్లికిస్ట్ అంటే ఎవరు అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, పబ్లికిస్ట్ పక్కన పెడదాం. మీకు రీసెంట్గా మనం ఎక్కువగా వింటున్న పేరు పిఆర్. పిఆర్ అని అంటూ ఉంటాం. సో చాలామంది ఫేమస్ అవుతున్నారు, ఓవర్ రేటెడ్ అవుతున్నారు, నెపోటిజం పైకి వస్తుంది, లేదంటే అసలు బాగా చెప్పినా కూడా పబ్లిక్లో మాత్రం మంచి ఒపీనియన్తో రన్ అవుతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? పిఆర్ అంటే ఏంటంటే టోటల్ అంటే పిఆర్ ఈజ్ ద పబ్లిక్ రిలేషన్షిప్. ఓకే, పబ్లిక్ రిలేషన్షిప్. సో ఈ పిఆర్ వచ్చేటానికి ఏం చేస్తుందంటే పబ్లిక్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు, రిషబ్ పంత్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడట్లేదు, మంచిగా 27 crores తీసుకున్న ఐపీఎల్లోని, మంచిగా ఆడట్లేదు. సో ఆడకపోయినా కూడా ఐపీఎల్ ఈజ్ ద వెరీ పూర్ పర్ఫార్మెన్స్. ఓకే, బట్ ఇన్ ఫ్యూచర్లో ఐసీసీ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రిషబ్ పంత్ని దీని మీద డిపెండ్ అవుదామని అనుకుంటే ఐసీసీకి క్యాల్కులేట్ చేయలేరు. సో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు సపోర్టర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలాంటి పిఆర్ నడిపించే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తారంటే
ఐపీఎల్లో పూర్ పర్ఫార్మెన్స్ని మర్చిపోయేలాగా, జనాల మధ్యన మర్చిపోయేలాగా, లేదంటే కామెంటర్స్ మర్చిపోయేలాగా, సెలెక్టర్స్ మర్చిపోయేలాగా కొన్ని స్టంట్స్ వేస్తూ ఉంటారు. ఎలాంటి స్టంట్స్ అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఇంతకుముందు ఆడిన రిషబ్ పంత్ సంబంధించిన షార్ట్స్ని రీల్స్ కింద పెడుతూ ఉంటారు. ఇంతకుముందు ఆడిన ఇన్నింగ్స్ని రీల్స్ కింద పెడతారు. ఓకే, లేదు ఐపీఎల్లో సంబంధించిన కొన్ని షార్ట్స్ని పెడుతూ ఉంటారు. అలాగా ఏదో కొంత ఈ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ని టోటల్గా డ్యామేజ్ చేసేకుండా ఎంతో కొంత కొంచెం సపోర్టివ్గా ఈ పిఆర్స్ అనేది హెల్ప్ చేస్తారు అనమాట. అంటే టోటల్గా పూర్ పర్ఫార్మెన్స్ టోటల్గా డ్యామేజ్ అయిపోతే కెరీర్ డ్యామేజ్ అయిపోద్ది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనేది ఇండియాలో ఎక్కువగా చూస్తున్నాయి. ఇండియా అంటే నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా చూస్తున్నాం అనమాట. సో ఏం చేస్తుందంటే టోటల్గా ఆ యొక్క పర్సన్, లేదంటే ఆ యొక్క సపోజ్ ఇది క్రికెట్ ఇండస్ట్రీ, తర్వాత మూవీ ఇండస్ట్రీస్లో కూడా టోటల్గా పర్సన్ కనుమరుగైపోకుండా, ఇక పబ్లిక్లోని టోటల్గా ఇంప్రెషన్ తగ్గిపోకుండా ఎంతో కొంత కొన్ని ప్లానింగ్స్ తోటి వస్తూ ఉంటారు అనమాట. అంటే టోటల్గా ఈ పూర్ పర్ఫార్మెన్స్ డ్యామేజ్ తగ్గించేలాగా కొన్ని రీల్స్ చేయడము, షార్ట్స్ చేయడము, లేదంటే వాళ్ళ కోసం గొప్పలుగా చెప్పడము, తర్వాత మీమ్స్ పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది ఈ పబ్లిక్ రిలేషన్షిప్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా పిఆర్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇది అర్థమైంది కదండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, రిషబ్ పంత్ మీద ఈ పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గదు, కానీ గ్రాడ్యువల్గా కొంచెం కంట్రోల్ వస్తుంది. సో టోటల్గా డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ టు ఛాన్స్ గెట్ అనే ఐసీసీ టోర్నమెంట్స్. అంటే ఇది జరుగుతుంది. మూవీ ఇండస్ట్రీ అనుకోండి, ఒక 2-3 సినిమాలు బాగా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, సో ఆల్రెడీ హేటర్స్ వచ్చేటప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. సో లేదంటే వాళ్ళకి సంథింగ్ ఉంటుంది. ఆ యొక్క పేరుని పాడు చేయకుండా పబ్లిక్ రిలేషన్షిప్లోని పిఆర్ వచ్చే టైంకి ఎంతో కొంత డ్యామేజ్ తగ్గించేలాగా చేస్తూ ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా పిఆర్ కోసం సంబంధించింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా మరి ఈ పర్సన్ కూడా ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో బట్ ఈజ్ నాట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్. ఇదంతా కూడా టోటల్ మూవీ బేస్డ్ అనమాట. మూవీ అండ్ ఫిలిం బేస్డ్ పిఆర్ అనమాట. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా ఇంకెప్పుడు పబ్లిక్ ఇష్టం వస్తుందంటే మీకు డౌట్ రాకూడదని నేను చెప్తున్నాను. ఫిలిం బేస్డ్ అంటే ఏంటంటే హాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వాలి, ఎటువంటి వాటి సినిమాస్ని తీసుకొస్తే పబ్లిక్ ఎలా వస్తుంది, తర్వాత వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎటువంటి అవార్డ్స్ని ఇవ్వాలి, ఎటువంటి గుర్తింపులు ఇవ్వాలి, అందరూ కూడా సినిమాలు చూడడం మానేస్తే ఎలాగా, సిరీస్లు చూసుకుంటే సరిపోద్దా, ఇలాంటి చాలా వాటికి వెనకాతల అనాలిసిస్ చేసుకుని డిస్కస్ చేసుకుని పబ్లిక్కి ఎక్కువగా రీచ్ అయ్యేలాగా కొన్ని యాక్టివిటీస్ అనేది చేస్తారు. సో అలాంటి యాక్టివిస్ట్ పబ్లికిస్ట్ అనేది సో ఈయన కూడా రావడం జరిగింది. సో అందుకనే ఈయనకి ఇలాగా ఆ యొక్క టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈయన అంత కృషి చేశారు కాబట్టి ఈయనకి ఆస్కర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏం పేరు మార్విన్ లెవీ. ఇది జరుగుతున్న బ్యాక్గ్రౌండ్ వర్క్. ఫైన్. సో ఆ మార్విన్ లెవీ వచ్చేసరికి ఆస్కర్ విన్నింగ్ అవార్డ్. సో క్వశ్చన్ అడుగుతారండి, సో మార్విన్ లెవీ వచ్చడానికి ఆస్కర్ అవార్డు వచ్చారు, ఏ సెక్షన్ ఆఫ్ కేటగిరీలో వచ్చిందని అంటారు. ఈజ్ ద పబ్లికిస్ట్, హీరో, సపోర్టింగ్ యాక్టరా అని అడుగుతారు. సో ఈజ్ ద పబ్లికిస్ట్. ఓకే, అమెరికన్ నేషనల్ ఈ 96లో కాలిఫోర్నియా యూఎస్లో చనిపోవడం జరిగింది. సో అమెరికన్ పబ్లికిస్ట్. దానికి హానరీ అవార్డు అదే ఎప్పుడు ఇచ్చారండి, 2018లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇదంతా కూడా ఎక్కడ మోషన్ పిక్చర్స్ అందరూ కూడా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆయనకి ఆ ప్రామినెంట్ అవార్డే కాకుండా 1994లో లెస్ మ్యాసన్ అవార్డు అని కూడా రావడం జరిగింది. ఇది కూడా నా పబ్లికిస్ట్ గైల్స్ సంబంధించింది అవార్డు అనేది హైయెస్ట్ అవార్డు అనమాట. ఈ పబ్లికిస్ట్కి ఎవరైతే హైయెస్ట్ అవార్డు అది ఇది కూడా ఆయన దక్కించుకున్నారు. సో ఇది ఈ 2 అవర్స్ అది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఇచ్చే 2018 హూ ఇస్ ద పబ్లికిస్ట్, రైట్. సుడాన్స్ హ్యూమనిటేరియన్ క్రైసిస్ అనేది రీసెంట్గా సుడాన్ అనే కంట్రీ వచ్చేటానికి హ్యూమన్ క్రైసిస్ అనేది వస్తుందంట. హ్యూమన్ క్రైసిస్ అంటే ఇప్పుడు దాకా నార్మల్ క్రైసిస్ కాదు, ఇప్పుడు ఏకంగా అక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు, క్రైసిస్ అనేది రావడం జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ వచ్చిందంట. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్కి, అంటే క్రైసిస్ అనేది అన్ని చోట్ల ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. బట్ క్రైసిస్ అనేది లిమిట్ ఉంటుంది. అక్కడైతే ఆల్మోస్ట్ 50% పైన అక్కడ మంచిగా ఫుడ్ ఉండట్లేదు, షెల్టర్ ఉండట్లేదు, తర్వాత వాళ్ళకి సస్టైనబుల్ జీవితం ఉండట్లేదు. సో టోటల్గా వాళ్ళు హ్యూమన్ బతకడానికే వీలైనంత స్టేజ్లోని ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎలా బతుకుతాం, ఎలా చేస్తాం అన్న స్టేజ్లో ఉన్నారనమాట. సో అటువంటి స్టేజ్కి సూడాన్ కంట్రీ అనేది రావడం జరిగింది. సో అందుకనే న్యూస్లోని ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట, రైట్. అక్కడ ఉన్న ఉమెన్స్ అండ్ గర్ల్స్ కూడా బాగా జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ సివియర్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో క్వశ్చన్ ఏమంటారు, రీసెంట్లీ హ్యూమన్ క్రైసిస్ అని హ్యాపెన్ ఇన్ విచ్ కంట్రీ అంటారు. సుడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలాంటివన్నీ కూడా ఆ కైండ్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నాయి. బట్ సుడాన్కి వచ్చేటానికి వరల్డ్స్ లార్జెస్ట్ హ్యూమనిటైన్ క్రైసిస్ అనేది రావడం జరిగింది, రైట్. ఓకే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ హానరీ డాక్టరేట్ బై స్లోవికియాస్ కన్స్టైన్ యూనివర్సిటీ. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు స్లోవికియా అనే ఒక
స్లోవేకియా అనే ఒక కంట్రీకి విజిట్ చేయడం జరిగింది, 2 డే విజిట్. సో ఆ విజిట్లోనే ఆయనకి ఈ యొక్క అక్కడ ఉన్న స్లోవేకియా ప్రెసిడెంట్ నుంచి డాక్టరేట్ అవార్డు అనేది మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ డాక్టరేట్ అవార్డు అనేది ఏ యూనివర్సిటీ ఇచ్చిందంటే, ఈ డాక్టరేట్ అవార్డు అనేది కన్స్టంటైన్ యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2 డే విజిట్కి వెళ్తున్నప్పుడు స్లోవేకియన్ ప్రెసిడెంట్ చేత ఈ అవార్డు అని తీసుకొచ్చింది. ఎవరండి ఆయన? పీటర్ పెల్లిగ్రిని. వెరీ ఓకే. సో ఎవరి చేతుల మీద తీసుకున్నారు, లేదంటే స్లోవేకియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. అంటే ఇది మనకి కరెంట్ అఫైర్స్, కానీ స్టాటిక్ లాగా అడుగుతారు. ఎలా అడుగుతారంటే స్లోవేకియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. పీటర్ పెల్లిగ్రిని. సో ఈయన చేతుల మీద మన యొక్క ముర్ము గారికి డాక్టరేట్ అవార్డు అనేది రావడం జరిగింది. సో 29 yearsలో ఫస్ట్ టైం ఒక ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చేటానికి స్లోవేకియాకి విజిట్ చేయడం. ఓకే ఫైన్. అంతకుముందు శంకర్ దయాల్ శర్మ. ఇదంతా స్టాటిక్ అనమాట. సో నాట్ దాట్ ఇంపార్టెంట్. దానికి అదే ముర్ము గారికి డాక్టరేట్ అవార్డు వచ్చింది, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చింది అని అడుగుతారు. ఇస్ ద కన్స్టైన్ అవార్డు. తనకి ఎందుకు అవార్డు ఇచ్చారంటే ఆవిడ యొక్క వర్క్స్ అనేది బాగా ఆవిడ వర్క్స్ని గుర్తించి పబ్లిక్ సర్వీస్లోని, గవర్నెన్స్లోని, అడ్వకేషన్, సోషల్ ఇంజస్టిస్ అండ్ ఇంక్లూషన్, కంట్రిబ్యూషన్స్ టు ఎడ్యుకేషన్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రిజర్వేషన్, ప్రమోషన్ కల్చర్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, ఇలాంటి అన్నింటిలోని ఆవిడ వర్క్స్ని గుర్తించి ఈ యొక్క కంటెస్టెంట్ యూనివర్సిటీ అనేది ద్రౌపది ముర్ము గారికి ఆనరీ డిగ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ ఓకే, ఒడిశా లాంచ్డ్ యూనిఫైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, యూనిఫైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఒక దగ్గర చాలా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేషనల్ వైజ్గా ఒక హెల్త్ స్కీమ్ ఉంటుంది, స్టేట్ వైజ్గా హెల్త్ స్కీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ సంథింగ్ హెల్త్ స్కీమ్ అనేది నేషనల్ నుంచి ఉంది. మన దగ్గర ఏంటుంది, ఎన్టీఆర్ హెల్త్ భరోసా అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నా క్లమ్జీ అయిపోతున్నాయి. ఒకటే యాక్సెప్ట్ చేస్తే ఒక దగ్గర కొన్ని యాక్సెప్ట్ చేయరు, కొన్ని యాక్సెప్ట్ చేస్తే కొన్ని యాక్సెప్ట్ చేయరు. అలా కాకుండా ప్రజలు అనేది అక్కడ ఇబ్బంది అవ్వకుండా ఆ స్కీమ్ అయినా ఈ స్కీమ్ అయినా మెయిన్ మనకి ఫైనల్గా ఏం కావాలి, పబ్లిక్కి హెల్ప్ అయ్యేలా కావాలి. సో హెల్ప్ అయ్యేలా కావాలంటే అవి రెండు కూడా యూనిఫైడ్ చేసేస్తే ఎక్కడైనా వర్క్ అయ్యేలాగా ఆబ్జెక్టివ్ అనేది తీసుకురావచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలాగా ఒడిశా గవర్నమెంట్ కూడా అదే విధంగా ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ పెట్టుకొని ఒక స్కీమ్కి ఇక్కడ అవుతుంది, ఒక స్కీమ్ అవ్వదు, అలా కాకుండా అన్ని స్కీమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తారనుకోండి. ఒకటి హాస్పిటల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఎట్ ఏ టైంలోని, అండ్ ఆల్సో పబ్లిక్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. సో అందుకనే ఈ యొక్క యూనిఫైడ్ హెల్త్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. మొత్తం అందరికీ అక్కడ కవర్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా చూసుకుంటే ఒడిశా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఏ స్కీమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తుందంటే ఇక్కడ ఒడిశా సంబంధించింది ఆయుష్మాన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఇది ఒక స్కీమ్ అండి. అది తర్వాత స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన గోపాల బంధు జన ఆరోగ్య యోజన, అండ్ ఆల్సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆయుష్మాన్ వాయో వందన యోజన సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చినవి. ఈ మూడు కూడా ఒక స్కీమ్లోని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు పబ్లిక్ కూడా ప్రాబ్లం లేదు, అండ్ ఆల్సో హాస్పిటల్స్ కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మూడిట్లో ఒకటి ఇది యాక్సెప్ట్ చేస్తున్నా, అది యాక్సెప్ట్ చేయరు, అది యాక్సెప్ట్ చేస్తుంది, దానివల్ల పబ్లిక్ అనేది ఇబ్బందులు పడుతుంటారు. అన్ని ఇంటిగ్రేట్ చేసి ఏదైనా యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటే పబ్లిక్ అనేది ఎక్కడికి తిరగని అవసరం లేదనమాట. మంచి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ స్కీమ్ ద్వారా హెల్త్ కవరేజ్ ఎంత అవుతుందంటే 5 lakh, ఒక ఫ్యామిలీకి 5 lakh రూపీస్ అవుతుంది ఒక సంవత్సరానికి. అండ్ ఆల్సో అడిషనల్గా 5 lakh రూపీస్ వచ్చేదానికి ఒక ఉమెన్ మెంబర్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే 70 పైన ఏజ్ వాళ్ళకి కూడా 5 lakh రూపీస్ అనేది ఈ హెల్త్ స్కీమ్లో కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జామినర్ ఎలా ఉంటుందంటే రీసెంట్గా యూనిఫైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది, కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది అని అడుగుతారు. సో ఎగ్జామినర్ అలా అడుగుతారు. ఒడిశా. ఇవన్నీ కూడా వర్కింగ్ అనమాట. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వచ్చేటానికి ఇదంతా స్టాటిక్ 2018లో స్టార్ట్ చేశారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఉంటుంది అనమాట. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్ చేసింది. సో సెంట్రల్లీ వచ్చేటానికి ఇది ఎలా స్పాన్సర్ చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏవైతే లెజిస్లేచర్ ఉన్నాయంటే, లెజిస్లేచర్ అంటే ఇది స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. స్టేట్ గవర్నమెంట్ సపోజ్ మన ఎగ్జాంపుల్లో మన దగ్గర గవర్నమెంట్ ఉంది, ఇద్దరు ఎలియన్స్ ఉంది కదా మన దగ్గర. ఈ యొక్క బీజేపీ లైక్ టీడీపీ గవర్నమెంట్ ఎలియన్స్ ఉంది కదా, కూటమి ప్రభుత్వం అనేది మన దగ్గర ఉంది. అండ్ ఆల్సో సెంట్రల్లో ఉంది, బీజేపీ ఉంది. సో ఇప్పుడైతే రెండు గవర్నమెంట్స్ ఉన్నాయి, పేర్లు పక్కన పెట్టండి, గవర్నమెంట్స్ అనేది ఉండే. సో ఇలాంటి గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ అనేది 60% ఏమో సెంట్రల్ ఇస్తున్నట్టు,
40% ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు. ఏవైతే ఇలాంటి చూడండి ఇక్కడ హన్ ఇది కంప్లీట్గా లెజిస్లేచర్ ఉన్న వాటికి ఇలాగ 60-40 ఇస్తారు. కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్కి అయితే, నార్త్ ఈస్ట్ అయినా అండర్ డెవలపింగ్ స్టేట్స్ కదండి, అంత ఎఫెక్టివ్ కాబట్టి 10-90 ఏమో స్టేట్ ఇస్తుంది, 10 వచ్చే టైంకి ఏమో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది ఇలాంటి స్కీమ్స్లోని. కొన్ని లెజిస్లేచర్ లేనివి, లెజిస్లేచర్ చెప్పాం కదా, స్టేట్ గవర్నమెంట్ అక్కడ లేనివి టోటల్గా మా స్టేట్ గవర్నమెంట్ లేకపోతే టోటల్గా ఎవరు అంటారో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అంటారు అంటే టోటల్గా 100% షేర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా 3 విధాలుగా మనము ఇక సెంట్రలైజ్ స్పాన్సర్ స్కీమ్ అని డివైడ్ చేసుకుంటాం. ఈ పిఎం జన ఆరోగ్య యోజనకి ఇంత ముందు దాని పేరే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది వెళ్ళడం జరిగింది అనమాట. రైట్. నెక్స్ట్ రీసెంట్గా RGIA బ్యాగ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ అవార్డు అనమాట. ఓకే, రీసెంట్గా హైదరాబాద్ బేస్డ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2025 టైటిల్ అనేది గ్రహించింది. ఎవరిచ్చారు? స్కైట్రాక్స్. చెప్పాను కదా, స్కైట్రాక్స్ దేనికి ఇస్తుంది? ఎయిర్పోర్ట్ ఈ విషయంలోనే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలోని అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ ఏషియాలో ద బెస్ట్ సపోర్టింగ్ స్టాఫ్ కింద ఎవరికి వచ్చిందంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. సో ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇది ఎన్నో టైం అంటే 4th టైం అనమాట. ఓకే, ఈ రికగ్నిషన్ పొందడం అనేది ఇస్ ద 4th టైం. ఓకే, థ్యాంక్ యూ. సో డైలీ ఇటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మీకు కావాలనుకుంటే మా ఛానల్లోని డైలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.